ముచ్చట చూద్దాం. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి మన ప్రధానమంత్రి మోడీ సారు 2 తెలుగు రాష్ట్రాలలో జోర్దార్గా పర్యటిస్తున్నాడు. ఈ తపస్సుత అధికారంలోకి రాగానే తెలంగాణకి ఏమేం చేస్తాము అని సారు ఇయాల జగిత్యాల జిల్లాలో జరిగిన మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఓసారి చూద్దాం చలో. ఎల్లచల్లు దగ్గర పడుతున్న సంది మన మోడీ సారు 2 తెలుగు రాష్ట్రాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. మొన్న తెలంగాణలో చేసిండు, నిన్న చంద్రాల సారు పవనాల సారు పెట్టిన మీటింగ్ కి ఆంధ్రప్రదేశ్ పోయిండు. తిరిగి రాత్రికి మళ్ళా విమానం లేకి తెలంగాణకు వచ్చిండు. ఇవాళ జగిత్యాల జిల్లాలో జరిగిన మీటింగ్ లో మోడీ సారు పాల్గొన్నాడు. సార్ మాటలు మీరు గిట్ల ఇన్నుర్రి. मोदी तेलंगाना के लोगों को गारंटी देता है कि तेलंगाना को लूटने वालों को छोड़ेगा नहीं. ये मोदी की गारंटी है. इदी मोदी गारंटी. साथियों, परिवारवादी पार्टियां, परिवारवाद में डूबे लोग केवल देश को लूटने के लिए राजनीति में आए हैं. ये लोग कभी देश का किसी राज्य का भला नहीं कर सकते. आप परिवारवादियों का पूरा इतिहास उठाकर देख लीजिए. देश में जितने भी बड़े घोटाले हुए हैं उनके पीछे कोई न कोई परिवारवादी पार्टी ही मिलेगी. आप जरा सोचना. ये मीडिया के मित्रों को भी मैं होमवर्क देके जाता हूं कि आप सोचिए, देश में लाखों करोड़ का 2G स्पेक्ट्रम घोटाला हुआ. किसका नाम आया? दिल्ली दरबार का संरक्षण और डीएमके परिवार की करतूत. देश में नेशनल हेराल्ड घोटाला हुआ. किसका नाम आया? कांग्रेस का सबसे बड़ा परिवार जो कांग्रेस पार्टी को चलाता है, उनका नाम आया. देश में बोफोर्स स्कैम भी हुआ था. किसका नाम आया था? इसी परिवार का. बिहार में इतना बड़ा चारा घोटाला हुआ. कौन अपराधी साबित हुआ? बिहार में नौकरी के बदले जमीन घोटाला हुआ. किसका नाम आया? आरजेडी चलाने वाले उसी परिवार के लोगों का. इसी परिवारवादी भ्रष्टाचार का शिकार हमारा तेलंगाना भी हुआ है. परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है. दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనకు తెలుసు ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. వారి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు, జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు, మన యొక్క నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు, జాతీయ పసుపు బోర్డు కావచ్చు, లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం. మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటైనా, రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికేనే వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవకులు బలిదానమైరన్న, ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న. ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాయం సింగ్ పార్టీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని, ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.